హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ విత్ కేపీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి. ఇది షాపింగ్ డే అన్నమాట. షాపింగ్కి వెళ్తున్నాం విశాల్ మార్ట్కి. దాదాపు షాపింగ్ అంటే మేము విశాల్ మార్ట్కి వెళ్తాం, ఎందుకంటే టీ షర్ట్స్ కొంచెం ఏమంటారు ఫ్యాన్సీ వేర్కి అయితే బాగుంటాయి, అండ్ ఎథనిక్ వేర్ అయితే అస్సలు బాగోవు. నేను నిజం చెప్తున్నా, ఎథనిక్ వేర్ అయితే నాకు ఇంతవరకు నచ్చలేదు. జస్ట్ టాప్స్ అయితే ఓకే ఉంటాయి, అండ్ ఫ్యాషన్ వేర్కి అయితే బాగుంటాయి. జీన్స్, టీ షర్ట్స్, క్రాప్ టాప్స్ అట్లా అయితే చాలా బాగుంటాయి. అండ్ అయితే యాక్చువల్గా మేము విశాల్ మార్ట్కి మెయిన్గా వెళ్ళడానికి రీజన్ ఏంటంటే అక్కడ ఫోల్డబుల్ మ్యాట్రెస్ 500 రూపీస్కే ఉందండి. 550 రూపీస్ ఏమో పడింది అంతే. సో అందుకని చెప్పేసి మేము వెళ్తున్నాం. అది మాకు కాదు, మా చిన్నక్క కోసం అని చెప్పేసి తీసుకోనికి అని వెళ్తున్నాం. ఇక్కడ ఇప్పుడు మనం ఎటు వెళ్తున్నామంటే విశాల్ మార్ట్. ఎందుకంటే షాపింగ్. తీసే హై ఉదిత హాయ్ చెప్పినా. యాక్చువల్గా మంచి ఎండలో వచ్చినాం. పిల్లల ఎనర్జీ అయితే బాగానే ఉంది, కానీ నాకు ఎనర్జీ లేదు. ఆటో కూడా వస్తలేదు, ఇక్కడ ఒక్క ఆటో కూడా లేదు. ఉద్దితగాడు అండ్ మేమైతే మిట్ట మధ్యాహ్నం బయలుదేరినాం. మాకు ఒక్క ఆటో కూడా దొరకలేదు దాదాపు. అండ్ దొరికిన ఆటోలో ఫోన్పే లేకుండే. సో లాస్ట్కి ఒక్క ఆటో దొరికితే ఆ ఆటోలో ఫోన్పే ఉండే, దానికి కొంచెం చాలా దూరం వచ్చినాక దొరికింది మాకు. అండ్ దాని తర్వాత విశాల్ మార్ట్కి అయితే వచ్చేసినాము. వచ్చినాక మా అక్కయ్య మెయిన్గా డైలీ వేర్కి టీ షర్ట్స్ తీసుకుందాం అనుకుంది. సో విశాల్ మార్ట్లో టీ షర్ట్స్ కలెక్షన్ బాగుంది. కొంచెం ఏమంటారు, తీసుకునేప్పుడు పల్చగా అనిపిస్తుంది, బట్ ఆఫ్టర్ ఒక్క వాష్ అయిపోయినాక టీ షర్ట్స్ అనేది మస్తు ఉంటుంది, కంఫర్ట్ ఉంటుండే. నిజంగా చాలా బాగుంటున్నాయి. అండ్ పిల్లలకి కూడా ఏమంటారు 4 to 6 years 7 years వాళ్ళకి కలెక్షన్ బాగుంది. ఇంకా మిగతా ఏజ్ వాళ్ళకి లైట్ ఉంటుండే. ఓకే, బాగుంటుంది. నువ్వు లైట్ ఉన్నావు, ఇక డార్క్ కలర్స్ తీసుకో. అండ్ యాక్చువల్గా మా అక్కయ్య కోసం అని చెప్పేసి మేమిద్దరం షాపింగ్ చేసుకుంటుంటే, ఈ ఇద్దరు పిల్లలు ఉన్నారు చూసారా, మలియా ఉద్విత, వాళ్ళ షాపింగ్ వాళ్ళే చేసుకుంటున్నారు. యాక్చువల్గా మేము ఎక్కడ ఉంటే వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన బ్యాగ్స్ ఏమంటారు, వాళ్ళకి కావాల్సిన డ్రెస్సెస్ అన్నీ తీసుకుంటున్నారు. మళ్ళీ ఆల్రెడీ కిడ్స్ వేర్ వైడ్కి వెళ్తుంది. అండ్ మా ఉద్వితకి ఆ హ్యాండ్ బ్యాగ్ కావాలని మస్తు ఏడ్చింది. యాక్చువల్గా వచ్చినాక కూడా హ్యాండ్ బ్యాగ్ కావాలని ఏడ్చింది, కాకపోతే ఇంట్లో ఉన్న దాంతో నేను అడ్జస్ట్ అయినా. అండ్ టీ షర్ట్స్ కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. పైసలు కట్టాలి కదా, పైసలు కట్టినాక వేసుకుంది సరేనా. కొంట అది బ్యాడ్ అది నీకు కూడా కొనిస్తా. ఏం చెప్తాందిరా అక్క? ఏం లే చెప్పలకి ఏం లేదా, తల్లిరా అక్క. అంటే ఇప్పుడు ఎట్రా అవన్నీ నీళ్ళంటే ఎత్తనే మంచి ఉంటుంది. చెప్తాను మ్యాక్సీ అట్లా అంటే ఆన్లైన్లో విత్ సెట్ ఉంది. నాకు ఓన్లీ టీ షర్ట్స్ బాగుందా, కావాలా? పెద్దగా అవుతుంది
సరే తీసుకుంటా. ఇట్రా నాన్న. యాక్చువల్గా వాళ్ళ షాప్ వాళ్ళే చేసుకుంటారు, మేము వాళ్ళకి షాపింగ్ చేయాలి అవసరమే లేదు. బాగుందా అది? ఇటు చూపెట్టు, నాకు చూపెట్టు. బాగుందా? యాక్చువల్గా దీనికి ఎందుకు నచ్చిందంటే ఇక్కడ చెంకీస్ ఉన్నాయి, ఎందుకు నచ్చింది కదా? బాగుంది బాగుంది. ఇంకేం కావాలి రావుతు? ఎటు ఉరుకుతారు? ఎటు వద్దు, ఇక్కడనే వెళ్ళేస్తుంది కదా. దాన్ని ఎట్లాగే చదువుతుంది ఇప్పుడు. దానికి మ్యాట్రెస్ తీసుకొని పోదామంటే పోదాం. ఇక్కడ ఉన్నారా? అండ్ ఇంతకుముందు మీరు చూసి ఉంటే యాక్చువల్గా మా ఉద్వితకి ఉన్న మా లియాకి ఒక్కటే టీషర్ట్ నచ్చింది. ఆ క్లిప్పింగ్ నేను తీయలేదు, అంటే వేరే షాపింగ్ పనిలో ఉంటుండే. సో ఒకటే టీషర్ట్ నచ్చుతుంటే నాకు అని గొడవ పెట్టుకున్నారు. సో ఎవరికి వద్దు అని చెప్పేసి ఆ టీషర్ట్ తీసి నేను పక్కన పెడితే మా ఉద్విత నువ్వు ఇట్లా చేసినావు అని చెప్పేసి మా లియాని గెదిమింది, తరిమింది కొట్టనీకి అని చెప్పేసి. మీరు చూసే ఉంటారు అది. నిజంగా అదైతే నిజంగా ఫన్నీగా అనిపించింది నాకు. దాని తర్వాత అండ్ కొంచెం హోమ్ నీడ్స్ కావాలి అని చెప్పేసి బకెట్స్ అట్లాంటివి తీసుకుందాం అనుకున్నాం. బట్ బెడ్షీట్స్ కూడా 1+1 ఆఫర్ ఉన్నాయండి, 1000 రూపీస్కేమో. బట్ ప్యూర్ కాటన్ నిజంగా చాలా బాగా నచ్చినాయి నాకైతే, డిజైన్ కూడా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ అయితే మ్యాట్రెస్ చెప్పా కదా, ఫోల్డబుల్ మ్యాట్రెస్ 550 రూపీస్కే. ఇన్ కేస్ మీరు ఎవరైనా అవైలబుల్లో ఉంటే విశాల్ మార్ట్కి వెళ్ళి తీసుకోండి. అంటే ప్రతి ఒక్క విశాల్ మార్ట్లో ఉందని నాకు తెలీదు, బట్ ఎన్టీపీసీ దగ్గర ఉంటుంది చూసారా, ఆ విశాల్ మార్ట్లో అయితే ఖచ్చితంగా నేనైతే ఉంది అనే చెప్తా. ఉంది. ఇన్ కేస్ ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే వెళ్ళి తీసుకుంటా. క్లిక్ చేయాలా? దిగుతలేదా అక్క? దారా జేమ్స్ కొని ఇస్తుందా? నీకేం కావాలొద్దు? జేమ్స్ కావాలా నీకు? మర్రా. ఏమైంది నాన్న? అత్తలేదా అక్క? పోనీ తిద్దా నువ్వురా. అక్క అత్తద్దా పెద్ద అక్క? ఇది చాక్లెట్ ఇస్తుంది అడి, దానికి ఆఫర్ ఇస్తుంది. అదే వస్తలేదు లియా, అదే అట్టద్దా వద్దు, వస్తుంది దా అక్క అత్తద్దా అక్క అత్తద్దా. రాకపోతే పిల్లలు పిచ్చోడు వచ్చి ఎత్తుకపోతాడు. బుర్కా అమ్మాయి ఉన్నది కదా, బుర్కా అమ్మాయి ఎత్తుకపోతే సరేనా? పోనీ తీదా బుర్కా అమ్మాయి ఎత్తుకపోతుంది. అండ్ అక్కడ మా ఉద్విత ఏం చేస్తుంది అంటే మా లియాకి ఏమంటారు ఆర్టిఫిషియల్ నెయిల్స్ ఉంటాయి కదా, అది కావాలి అని లొల్లి చేస్తుంది. సో అక్క దా చాక్లెట్ ఇస్తా అని చెప్పేసి మా ఉద్విత దాన్ని మర్పిస్తుంది. అండ్ ఇద్దరు వచ్చేసి అక్కడ ఏమంటారు బిల్డింగ్ కాడ ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్ దగ్గర మాకు జేమ్స్ కావాలని చెప్పేసి మమ్మల్ని అండ్ బిల్లింగ్ చేసే అక్కని అక్కడ వర్కర్ని చాలా సతాయించారు. నేను ఫైనల్గా అయితే తీసుకోవాల్సి వచ్చింది. యాక్చువల్గా నేను తీసుకునేదాన్నే, కాకపోతే ఏమైందంటే బాగా తీసుకుంటే ఒక్కటేసారికి కూర్చొని మొత్తం పొతం పెట్టినట్టు పెడుతున్నారు, ఊక అవే తింటున్నారు. అందుకని చెప్పేసి తీసుకోబుద్ది కాలే, కాకపోతే వాళ్ళు చేసిన అల్లరికి ఖచ్చితంగా తీసుకోవాల్సి వచ్చింది. జేమ్స్ కావాలా? డైరెక్ట్ అట్టయిపోయినా వానే కుడతారాళ్ళు. ఇస్తారు కానీ నువ్వు డైరెక్ట్ అట్లా పోతావా అని. ఎందుకు ఇట్లే ఇప్పుడు తినేదాకా పక్కన బాగా ఇక్కడ నువ్వు ఇంటి పోయే వరకు మొత్తం కదా మ్యాట్రెస్ కట్టుకోవాలంటే దీన్ని పట్టుకోవాలి. కింద పట్టేసుకోండి. హ్యాండ్ బ్యాగ్ వెళ్ళేసి
కాపురానికి కొత్త కాపురానికి. అరే అవి ఎటు పోతున్నాయి? అండ్ గైస్ ఈ వ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ అయిపోతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ విత్ కేపూయు. అండ్ ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఓకేనా గైస్? బాయ్ బాయ్ బాయ్.